వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 15 ఒక అబద్ధ బోధకుడిని, అబద్ధ ప్రవక్తని గురించి ఈరోజు తెలుసుకుందాం. బిలాం మీరందరూ వినే ఉంటారు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని చెడ్డ క్యారెక్టర్స్ గురించి కూడా చెప్తున్నాను కదా, మీరు నోటీస్ చేసి ఉంటారు. వాళ్ళను బట్టి వాళ్ళ లక్షణాలు మనకు ఉండకూడదు అని ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ అటువంటివన్నీ చూస్తున్నాం. 2 పేతురు 2:15-16లో పేతురు ఏమంటున్నాడంటే, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబం అంటే గాడిద, మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. బిలాము మిద్యానీయుడైన ఒక ప్రవక్త, దేవుడు ఎన్నుకొన్న జనాంగానికి చెందినవాడు కానప్పటికీ యెహోవా దేవుడే చాలా గొప్ప దేవుడని గుర్తించుటకు వెనుకాడలేదు. అయితే ఆయన ఒక్కడే గొప్ప దేవుడు అనే మాట నమ్మలే. బహిరంగంగా చాలా భక్తిపరుడని ముసుగు తగిలించుకున్నాడు. అంతర్గతంగా చెడిపోయిన మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తి. ఈ కథ మనము ఇక్కడ చూస్తున్నాము. అతనికి 2 రకాల ఉద్దేశాలుండేవి. ఒక పక్క దేవుడికి విధేయత చూపించాలనే ఆశ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం లాభసాటి జీవితం. ఇజ్రాయెల్ దేవుని అపార శక్తిని గుర్తించినా కూడా ధనలాభం వైపు మనసు లాగింది. మోయాబీల రాజైన బాలాకు ఇజ్రాయెల్ను శపించుటకై ధనాశ చూపించాడు. మొదటిసారి చూపించినప్పుడు దేవుణ్ణి అడుగుతా అన్నాడు. దేవుడు ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. రెండోసారి ఈ రాజు ఇంకా ఎక్కువ ధనాశ చూపించగానే మళ్ళీ అడిగాడు దేవుణ్ణి. అతన్ని మనసు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలు తెలిసిన దేవుడు, అతనికి డబ్బు మీద ఆశ వచ్చిందని చెప్పి కోపం వచ్చింది దేవుడికి. కోపం వచ్చి సరే నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వాళ్ళతో పాటు వెళ్ళు అన్నాడు. కానీ దారిలోనే ఆపేదానికి ప్రయత్నం చేశాడు. ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఒక దూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా నిలబడ్డము గాడిదకి కనిపించింది, కానీ ఇతని కన్నులంతా కూడా మూసివేయబడ్డాయి ధనాశతో. అందుకని అది కనపడలా. గాడిద కంటిన్యూస్గా పక్కకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కొడుతూ ఉన్నాడు. అప్పుడు గాడిద స్వరము ఇచ్చినాడు దేవుడు. స్వరంతో అంటాడు, ఎందుకు ఇట్లా నన్ను బాధిస్తున్నావు అంటే, అప్పుడు నువ్వు ఎప్పుడు ఇలా చేయలేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, ఎదురుగా చూడు అంటుంది ఆ గాడిద. అప్పుడు కళ్ళు తెరవబడి గాడిదను చూస్తాడు, అదే ఏంజిల్ని చూస్తాడు బిలాం. చూసినప్పుడు అప్పుడు ఆ దూత అతను చేసిన పని ఖండించి దేవుడు అతనితో చెప్పిన మాటలు మాత్రమే చెప్పమని ఆదేశించాడు. బాలాకు యొద్దకు వెళ్ళాక ఆ అబద్ధ ప్రవక్త 6 వివిధ సమయాల్లో ఇజ్రాయేలీలను శపించాలనుకున్నాడు, కానీ ఆశీర్వదించాడు. సంఖ్యాకాండం 22:39 నుంచి 24-25 వరకు చదవండి, దాంట్లో మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 23:4-5 వరకు, మీకా 6:5. బిలాము తాను దేవునిచే ఆశీర్వదింపబడిన వారిని తాను శపించలేను అని గుర్తించాడు. శపించలేకపోయాడు కాబట్టి బాలాకుకు సలహా ఇచ్చాడు, ఒక చెడ్డ సలహా. వారిని నాశనం చేయడానికి ఇజ్రాయేలీల పురుషులను మోయాబు స్త్రీలతో వ్యభిచారం ప్రోత్సహించి వారిని కలుషితం చేశాడు. ఇటువంటి తప్పుడు ఆలోచన ఇచ్చి ఆ విధంగా చేయించాడు అనమాట. బిలాము ఆత్మీయంగా చాలా చెడ్డ మాదిరి అని చెప్పచ్చు. 3 నూతన వందన రచయితలు బిలామును గురించి ప్రస్తావిస్తూ మనల్ని హెచ్చరించారు. మనం చదువుకున్న వాక్య భాగంలో పేతురు బిలాము మార్గమును గురించి చెప్పి, అతడు దేవుడిచ్చిన తలాంతులను వేలంపాటకు పెట్టి ఎక్కువ ఇచ్చిన వారికి తన తలాంతుని ఇచ్చేశాడని చెప్పాడు. యూదా తన పత్రిక 11వ వచనంలో బిలాము చేసిన తప్పు గురించి మాట్లాడాడు. బహుమానం కొరకు తప్పు మార్గంలో నడిచాడు అని చెప్పాడు. ఇజ్రాయేల్ చేసిన పాపం వల్ల దేవుడు శిక్షించవలసి వచ్చిందని నమ్మపలికాడు. ప్రకటన 2:14లో యోహాను బిలాము సిద్ధాంతం గురించి చెప్పాడు. ఈ సిద్ధాంతం ప్రకారము నీ శత్రువును ఓడించలేకపోతే జారత్వం అనే ఉరివేయమని చెప్తూ ఉన్నాడు. ఇది మన యేసుప్రభు సిద్ధాంతంకు ఎంత ఆపోజిట్గా ఉంది చూడండి. ప్రార్థన చేద్దాం. తండ్రి యేసు నాయన, బిలాం అనే అబద్ధ ప్రవక్తను గురించి మీరు ఈరోజు చెప్పారు నాయన. అటువంటి లక్షణాలు మేము కలిగి ఉంటే తీసివేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.